మీరు ఆ శాపానికి గురయ్యి నడవవలసిన అవసరం లేదు. You will live like the sparrows do, and you get your wings to fly into the second heaven. మీరు బలవంతుని చేతిలో ఉన్న ఒక బాణము వలె మీరు మీ రెక్కలు విరుచుకొని పైకి ఎగిరే గద్ద వలె ఉంటారు. You go from one dimension of thinking, మీరు ఆత్మీయ జీవితంలో ఒక స్థానం నుండి to another dimension of thinking. మరొక స్థానమునకు వెతుకుతారు. హల్లెలూయా. Hallelujah. I know we got young ministers here. ఇక్కడ యవన సేవకులు ఉన్నారని నాకు తెలుసు. And I must teach you the truth of the word. దేవుని వాక్యమును గురించిన సత్యము మీకు నేను బోధించాను. If you're going to be ordained today by the Spirit of the Holy Ghost, మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఎడల you're going to have to walk like I'm telling you. నేను ఏ రీతిగా చెప్తున్నానో ఆ రీతిగానే మీరు నడవాలి. God is looking for men of faith దేవుడు విశ్వాసముతో నడిచే సేవకులను ఎదురు చూస్తున్నాడు. that will not let the devil live in their temples. సంఘమును పాడు చేసి అపవాదికి స్థలం ఇవ్వకుండా మనం సేవ చేయాలి. That will not worship mammon, అది బాబిలోని యొక్క ఆరాధన కాకుండా, but will give it all away to follow Jesus. బట్ మనం దేవునికి మొత్తం సమర్పించుకొని వెంబడించాలి. హల్లెలూయా. When Jesus came into my house 30 years ago, 30 సంవత్సరాల క్రితం దేవుడు నా గృహంలోనికి వచ్చినప్పుడు he began to take a whip. నన్ను దేవుడు సరి చేసేదానికి మొదలు పెట్టాడు. And he says, you will never take an offering. దేవుడు చెప్పాడు, ఏ కారణం చేత కానుకలు తీసుకోకూడదు. You'll never buy and sell in the Babylon system in your mind. నీ మనస్సులో దేవుని ఆలయంలో ఎటువంటి అమ్ముకునే బిజినెస్లు ఉంచుకోకూడదు. He said, throw your offering baskets away. నీ దగ్గర ఉన్న కానుక డబ్బాలన్నీ తీసి పక్కన పడేయని చెప్పాడు. So you have to die to this world. ఈ లోకానికి మనము మరణించాలి. If you died right now, took your last breath, you would be in an eternity. నీవు ఈ లోకానికి మరణించిన ఎడల నిత్యానికి జీవించి గొప్ప సేవ చేయగలవు. So you have to discipline this flesh. నీ శరీరమును నువ్వు సమకూర్చుకోవాలి, లేకపోతే క్రమంలోనికి తీసుకురావాలి. The mindset of the world is mammon. ఈ లోకానికి సంబంధించిన తలంపు పాపము అయి ఉన్నది. But the mindset of heaven is God. నిత్యానికి సంబంధించిన తలంపు దేవునిదై ఉన్నది. He supplies all of my needs. మనకు కావాల్సిన సమస్తము కూడా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? కానుకల డబ్బా లేకపోతే మనకు జీవితాలు జరగవు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మకం కలిగిన వాడు. హల్లెలూయా. వాస్తవమా కాదా? ఆయన సాక్ష్యం కాదు, ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తున్నాను, ఏ నాటికి ఏ ఊర్లో కూడా కానుక తీసుకోకుండా సేవ చేస్తున్నాను. హల్లెలూయా. When you do for God, God will do for you. Hallelujah. You should die for your physical realm. Hallelujah. So that God can take you. దేవుడు మిమ్మల్ని ఇంకొక స్థానంలోనికి తీసుకువెళ్ళి సేవ చేయనిస్తాడు. హల్లెలూయా. To die and go to heaven, మరణించి పరలోకానికి వెళ్ళే మార్గం. you have to stop counting time. మీరు సమయాన్ని పోలి నడుచుకునే వారుగా ఉండకూడదు. Paul said in Romans the 12th chapter in the 1st and 2nd verse, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2లో పౌలు చెప్తున్నాడు. he said, present yourself a living sacrifice, మిమ్మల్ని మీరు మంచి కానుకగా సమర్పించుకోండి. which is your కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుచున్నాను. హల్లెలూయా. he said, be not conformed to this world. నెక్స్ట్ వాక్యం చదవండి. ఇట్టి సేవ మీకు ఎటువంటి సేవ యుక్తమైనది? సేవకులమైన మనము మొదటగా మనం సజీవ యాగముగా సమర్పించుకునే సేవ మనకి యుక్తమైనది. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు హల్లెలూయా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. He said, be not conformed to this world. ఈ లోక ఆచారము లేకపోతే లోకానికి సంబంధించిన వాటిని అనుసరించక. That world means cosmos. హల్లెలూయా. అనుసరించక. An orderly arrangement of time.
ఈ లోకపు సమాచారాలన్నీ కూడా లోకానికి చెందినవి అయి ఉన్నవి. And he says, be ye transformed. మీరు రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నారు. The word transform in the Greek means metamorphosis. ఓ రూపాంతరము చెందేది అంటే ఒక్క స్థితి నుండి ఇంకొక స్థితికి వెళ్ళటం. It's what a worm goes through that turns into a butterfly. ఓ మనం బటర్ఫ్లై ఏమంటారు? సీతకోక చిలక ముందు ఎక్కడ ఉంటుందండి? ఏదో ఒక గోడలో ఏదో ఒక చిన్న మట్టి పురుగులాగా ఉంటది. గొంగల పురుగులాగా ఉండి సీతాకోక చిలకలాగా అందంగా రూపాంతరం చెందుతున్నది. It has to build a cocoon and die. మొదటిగా తనను అది చంపుకోవలసినది ప్రాముఖ్యమై ఉన్నది. He builds the cocoon around himself. తనను చుట్టూ ఒక చిన్న కూడారములాగా వేసుకుంటున్నది. There's some things you got to do that God is not going to do for you. మన జీవితంలో కూడా అటువంటి ఒక కంప దేవుని ఎడలోనే మనం వేసుకోవాలి. There's something in the DNA of the butterfly, of the worm, that says there's a greater life. దేవుని విత్తుగా మనము కూడా దేవుని ఎడల మనల్ని కమ్ముకోవాల్సిన అవసరమై ఉన్నది. And he had to work and build the cocoon around himself. దేవుడు కూడా మనం ఆ రీతిగా మనల్ని కమ్ముకుంటున్నప్పుడు దేవుడు మన ఎదుట నుండి క్రియ చేస్తాడు. He had to work to do something to go to another life. మనము ఇంకొక స్థానమునకు వెళ్ళటకు దేవుని ఎడల కాచి ఉండటం అవసరం. He had to build his own cocoon. మన కొరకు ఒక గూడారమును వేసుకోవాలి. హల్లెలూయా. God wasn't going to build a cocoon. మనం ఒకవేళ మనం వేసుకోకపోతే, a lot of people say, well, you can't work to get to heaven. Let me tell you something. You got to discipline your flesh. You got to bring your flesh into mortification. You got to mortify that flesh. You got to say, devil, get out of my flesh. I'm going to worship God right now, not in my future tomorrows, not in my yesterdays. దేవుని సేవకులమైన మనము మన శరీరములను ఆధీనములో ఉంచుకొని అపవాదిని చూసి మనం చెప్పాలి, నేను దేవుని సేవను చేయబోతున్నాను. దేవుని సమూహంలో నన్ను నేను కంపుకొని ఇంకొక స్థానంలోకి వెళుతున్నాను. అపవాదికి నా సంఘములో పొందుకోవడము అమ్ముకోవడము ఎటువంటి అర్హత లేదు. Hallelujah. హల్లెలూయా. There's something within you that was put within you before time began. భూమికి పునాది లేనప్పుడే దేవుడు మనలో తన క్రియలను మొదలుపెట్టాడు. When you were in Christ, మన క్రీస్తు నందు ఉన్నప్పుడు, before time began, ఈ భూమికి పునాదులు లేనప్పుడే దేవుడు ఎరిగి ఉన్నాడు. the children were partakers of flesh and blood first. మాంస రీతిగా మాంసము రక్తముతో పోరాడి మరణించే జీవము కాదు. And then he came and became a taker of flesh and blood. ఆయన మాంస రూపముగా మన ఎడలకు వచ్చాడు. You were a child of God నీవు దేవుని కుమారుడువా before time began. సమయము